కరీంనగర్ పోయినాం నిన్న. కరీంనగర్లో చెప్తున్నాడు ఆ కార్పొరేటర్లు, అన్న మాకు రోజు నీళ్ళు వస్తుండే, ఇలా రోజు తప్పించి రోజు నీళ్ళు వస్తున్నాయి, ఎందుకంటే ఎల్ఎండీలో నీళ్లు లేవు, ఖతమైపోయినాయి అని చెప్తున్నారు. ఈ పరిస్థితి కరీంనగర్ లాంటి పట్టణంలోనే కాదు, ఇవాళ మారుమూల పల్లెల్లో కూడా రేపో మాపో రాబోతా ఉన్నది. ఎందుకు? కేవలం వీళ్ళు నీళ్లు ఉండి కూడా పైకి ఇచ్చే తెలివి లేక మొత్తం. ఇంతకుముందు అన్న ఎవరు చెప్పారో నాకు యాదికి లేదు, రాములే చెప్పినట్టున్నాడు. అన్నం వండినం మనం మొత్తం, వీళ్ళకి వడ్డించే తెలివి కూడా లేదు. అన్నం వండి పెట్టినాం, కాళేశ్వరం తయారు చేసి పెట్టినాం, మిషన్ భగీరథ నిర్మాణం చేసి పెట్టినాం, దాన్ని వాడుకునే తెలివి కూడా ఈ సన్నాసులకు లేదు. దాన్ని ఖరాబ్ చేస్తాను, వాడుకోకపోగా ఖరాబ్ చేసే పరిస్థితి తెచ్చిండ్రు. అందుకే మిమ్మల్ని నేను కోరేది, మనందరం కూడా రేపటి నుంచి గమ్మునుంటే నడవదు. రేపటి నుంచి మనం కూడా బయలుదేరదాం. బయలుదేరి ఎక్కడెక్కడైతే కొనుగోలు కేంద్రాలు ఉంటాయో ప్రతి కొనుగోలు కేంద్రం కాడికి మనమే పోదాం. సిగ్గుపడేదేం లేదు. గులాబీ కండువా కప్పుకొనే పోదాం, బరాబర్ పోదాం. గులాబీ కండువా కప్పుకొనే ప్రధాన ప్రతిపక్షంగా పోదాం. రైతుల దగ్గరికి పోదాం, అక్కడుండే అధికారుల దగ్గర పోదాం. ఏమైంది నీ 500 క్వింటాల్ 500 రూపాయల బోనస్? అది బోగస్ ముచ్చట్నా నిజం ముచ్చట్నా చెప్పు అని చెప్పి ఏ కొనుగోలు కేంద్రం కాడ అక్కడ రైతులను కూడగట్టుకొని వాళ్ళ తరపున ప్రభుత్వాన్ని అడుగుదాం. ఎలక్షన్ కోడ్ ఎట్లిస్తారా అంటాడు ఎవడో ఒకడు. చెప్పాలి ఎలక్షన్ కోడ్ అయితే లెక్క రాసుకో. మా ఆవునూరులు ఎంత జోకిండ్రు, నామాపూర్లు ఎంత జోకిండ్రు, గూడెంలు ఎంత జోకిండ్రు, ఒగులాపురంలు ఎంత జోకిండ్రు, బద్దెనపల్లిలు ఎంత జోకిండ్రు, మొత్తం రాయి లెక్క. ఏ రైతుకు ఎంత బాకీ ఉన్నాడో రేవంత్ రెడ్డి చెప్పి ఇక్కడ ఫ్లెక్సీ కట్టిపో, లేకపోతే ఊకోమని చెప్పి నిలదీయవలసిన బాధ్యత కూడా మనకే ఉన్నది. మనం అడగలే వాళ్ళని, ఇవన్నీ వాళ్ళే చెప్పిండ్రు. 420 హామీలు మా అక్క చెప్పినట్టు ఇంతకు ముందు సావిత్రక్కనో ఎవరో చెప్పిండ్రు. ఏమన్నది? ఆగవా ఓకే. ఈ 420 హామీలు ఏవైతే ఇచ్చిండో ఆ బుక్ తమ్ముడు చూపెడతా ఉన్నాడు. నేను మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా, ఒక్కొక్క హామీని ప్రజల దగ్గర మళ్ళొక్కసారి యాద్ చేసి ఎండగట్టవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది. తప్పకుండా ప్రజలకు మళ్ళొక్కసారి జాగరూకులను చేయవలసిన బాధ్యత కూడా మన మీదనే ఉన్నది. ఇవాళ రైతు దీక్ష కూడా కేసీఆర్ గారు స్వయంగా చెప్పారు, మనం కడుపులు మార్చుకొని దీక్ష చేయాల్సిన అవసరం లేదు. సన్నాసి కాంగ్రెస్ కోసం మంచిగా టిఫిన్ తిని రాండ్రి, తర్వాత దీక్ష చేయండి, అటెన్క భోజనం చేసే పోనీ అని చెప్పి మీ అందరికి కూడా భోజనం ఉంది కాబట్టి తొందర పడకుండా ఆగమాగం కాకుండా భోజనం చేసే పోదాం అందరం. మీ అందరినీ నేను ప్రార్థించేది ఒకటే, ఎన్నికల కోసం ఓట్ల కోసం మాట్లాడడం లేదు. ఇంకా 5 ఏళ్లు కొట్లాడే ఓపిక, 5 ఏళ్లు మంచిగా ఎదురు చూసే ఓపిక, మళ్ళీ ఎలక్షన్ల దాకా చూసే ఓపిక మనకుంది. ముఖ్యమంత్రి గారు పాపం ఆగమాగం అవుతాడు. ఆయన ప్రభుత్వాన్ని ఏదో మనం కూలగొడతామని చెప్పి కింద మీద పడతాడు. పాపం గొంతు చించుకుంటున్నాడు. ఏమంటున్నాడు? నా కొడుకల్లారా ఎవడు కూలగొడతాడు నా ప్రభుత్వాన్ని? జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా, మీ పేగులు కట్ చేసి మెడలేసుకుంటా అంటుండు. మానవ బాంబ్ అయితా అంటుండు ముఖ్యమంత్రి. ఇంకో మాటలు మాట్లాడుతున్నాడు, చూస్తున్నారు మీరు. నాకు తెలియకడితే ఇప్పుడే మా తమ్ముడు ఎల్లం అడిగిండు దరువెల్లన్న, జేబుల కత్తెర పెట్టుకుని ఎవడు తిరుగుతాడన్నా? పచ్చి జేబు దొంగలు తిరుగుతారు, జేబు దొంగలు లంగలు తిరుగుతారు. జేబుల కత్తెర పెట్టుకుని తిరుగుతారు ఎవడన్నా? కొద్దిగా అడ్యూట్ అయిందనుకో కత్తెర ఏమైతే డేంజర్ కాదు జేబుల. చెప్పాలి రేవంత్ రెడ్డికి జర భద్రం నాయనా అని. జేబుల కత్తెర పెట్టుకుని తిరుగుతాడు ఎవడన్నా ముఖ్యమంత్రి? నాకు తెలియకడుగుతా, ఏమన్నా జ్ఞానం ఉందా? గిసోంటి ముఖ్యమంత్రిని అడిగాలి మనకు. మెడల పేగులు వేసుకొని తిరుగుతాడు. మెడల పేగులు వేసుకుంటే బోటి కొట్టేటోను అని ముఖ్యమంత్రి వాను. మెడల పేగులు వేసుకొని తిరుగుతా, మానవ బాంబునైతా. ఇవ్వా ముఖ్యమంత్రి చేయాల్సిన పని? చేయవలసిన పని ఏంది? నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టు. 2 లక్షల రుణమాఫీ అన్నావు, డిసెంబర్ 9 అన్నావు, సోనియమ్మ జన్మదినం అన్నావు. దమ్ముంటే నిలబెట్టు. ఆయనకు మంచి డైలాగ్ ఒకటి ఉన్నది. రేవంత్ రెడ్డికి మాట్లాడితే ఒక దిక్కేమో ఇందిరమ్మ రాజ్యం అంటాడు, ఇంకో దిక్కేమో సోనియమ్మ కింద పనిచేస్తాడు. ప్రోగ్రాంలకు ప్రియాంక గాంధీని పిలుచుకుంటాడు. మొత్తం లేడీ లీడర్లే ఉన్నారు ఆయనకు. పెద్ద దిక్కంతా ఇందిరమ్మ, సోనియమ్మ, ప్రియాంకమ్మ. కానీ మాట్లాడితే మాత్రం మొగోనువైతే ఇది చేయి, మొగోనువైతే అది చేయి అంటాడు. రేవంత్ రెడ్డి నేను కూడా అడుగుతున్నా, నీ భాషలనే అడుగుతున్నా, మొగోనివే అయితే 2 లక్షల రుణమాఫీ చెయ్యి నువ్వు ఇచ్చిన మాట ప్రకారం అనే మాట డిమాండ్ చేస్తున్నా. మొగోనివైతే 500 బోనస్ ఇస్తాను కదా, ఇచ్చి చూపెట్టు దమ్ముంటే, అప్పుడు మొగోడుగా ఒప్పుకుంటాం. మొగోనివైతే మా ఆడబిడ్డలకు మాట ఇచ్చినావు, నెలకు 2500 ఇస్తా అని చెప్పినావు. మహాలక్ష్మి అన్నావు, 1,67,00,000 మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తాను. మొగోనివైతే 2,500 రూపాయలు 1,67,00,000 మంది ఆడబిడ్డలకు ఇచ్చి చూపెట్టు. మొగోనివైతే ముసలోళ్ళు ఎదురు చూస్తున్నారు. ఒక ముసలవ్వకే ఇస్తావా? ముసలయ్య గుడి ఇవ్వాలి, 2,000 కాదు 4,000 ఇస్తా, ఇంట్లో ఒక్కరికి కాదు ఇద్దరికి ఇస్తా అని నరికినావు కదా. ఈ 8,000 రూపాయలు ఎక్కడెక్కడైతే ముసలోళ్ళు ఉన్నారో ఇంటింటికి మొగోనివైతే ఈ పని చేయి. ఇవేవి చేయడట.
ఏం చేయకుండా ఏం చేస్తుండు ముఖ్యమంత్రి? ఇక్కడ మనం రైతుల కోసం కొట్లాడుతుంటే ఆయనేమో క్రికెట్ మ్యాచ్లు చూస్తాడు. చూడరు మీరు, కేసీఆర్ 70 ఏళ్ల కేసీఆర్ ఏమో ఎండల్లో తిరుగుతాడు, ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాడు. అసలు పని చేయాల్సిన ముఖ్యమంత్రి ఏమో నీళ్ళు ఇచ్చే ముఖం లేదు, పైసలు ఇచ్చే ముఖం లేదు, రైతు బంద్ చేసే తెలివి లేదు, ఏ తెలివి లేదు. కానీ ఒకటి మాత్రం తెలుసు, తెల్లారులేస్తే బూతు మాట్లాడాలి, తెల్లారులేస్తే నోరు వారేసుకోవాలి, ఇష్టం వచ్చినట్టు ఒర్రాలి. ఏమన్నా అంటే లంకె బిందెలు ఉన్నాయనుకొని వచ్చినా ఇక్కడ ఖాళీ కుండలు ఉన్నాయి. అయ్యా ముఖ్యమంత్రి గారు, లంకె బిందెల కోసం తిరిగేది గడ్డపారలు పట్టుకొని తటపారలు పట్టుకొని నెత్తి మీద బట్టగప్పుకొని దొంగరాత్రి తిరిగేటోళ్ళు దొంగలు. ముఖ్యమంత్రులు మంత్రులు ఆ పని చేయరు. ముఖ్యమంత్రులు చేయాల్సిన పని ఏంటంటే రాష్ట్రానికి ఆదాయం ఎట్లా తేవాలి, పెట్టుబడులు ఎట్లా తేవాలి, వచ్చిన పైసలను ఎట్లా సద్వినియోగం చేయాలి, ఉద్యోగాల కల్పన ఎట్లా చేయాలి, ఏ రకంగా ముందుకు పోవాలి ఆ ఆలోచన చేయాలి. ఇంకా ఘోరం అనిపించేది ఏంటంటే, బాధ అనిపించేది, ఇది రైతు దీక్ష నాకు ఎరికే, కానీ ఒక్క మాట చెప్పాలి మీకు. బాధ అనిపిస్తుంది ఎక్కడ అంటే, ఎవడన్నా మంది కూటిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకుంటారే, మంది బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకుంటారు. వాడేమో కూడా నాకు అర్థం కాదు, సిగ్గుశరం లేదు. ఏం మాట్లాడతాడు రేవంత్ రెడ్డి? 30,000 ఉద్యోగాలు ఇచ్చినాడు ఈ మొగోడు. ఇప్పుడు పిల్లలు పుట్టాలనుకో, పెళ్లి చేసుకోవాలి, సంసారం చేయాలి, అప్పుడే కదా పిల్లలు పుట్టేది. అంటే ఉద్యోగం ఇవ్వాలనుకో, ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్తున్నావు. మరి ఉద్యోగం ఇవ్వాలంటే ముందు నోటిఫికేషన్ ఇవ్వాలి, తర్వాత పరీక్ష పెట్టాలి, అటెన్కనే కదా నువ్వు కాల్ లెటర్లు కాగితాలు ఇచ్చేది. అవి ఏవి చేయలేదట రేవంత్ రెడ్డి గారు, కానీ ఉద్యోగాలు మాత్రం 30,000 ఇచ్చిండట. మంది కూటిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకునే సిగ్గులేని వాళ్ళు ఆయనేమో కూడా నాకు అర్థం కాక తెలియకడతా. ఇట్లాంటి వాళ్ళు ఇవాళ మాట్లాడుతున్నాడు. 30,000 ఉద్యోగాలు ఇచ్చిండట. ఎక్కడికెళ్ళి ఇచ్చినావు 30,000 ఉద్యోగాలు? నోటిఫికేషన్లు ఇచ్చినావా? నువ్వు వచ్చినాక ఇచ్చిన నోటిఫికేషన్లు ఎన్ని? ఒకటి కూడా లేదు. ఒక గ్రూప్ అనేది ఇచ్చినట్టున్నాడు, అది కూడా 1000 ఉద్యోగాలు అనుకుంటా. 30,000 ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్తాడు. కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలకు నువ్వు కాగితాలు ఇచ్చుకుంటా ఇలా వచ్చి నేనిచ్చిన మోసం నడవది రేవంత్ రెడ్డి. 2 లక్షల రుణమాఫీ అన్నావు, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నావు. ఈ 30,000 తీసేసే 2 లక్షల ఉద్యోగాలు ఇయ్యాలే, లేకపోతే ఊకోము. తెలంగాణ యువత, తెలంగాణ విద్యార్థుల తరఫున కూడా మేమే నడుం బిగిస్తాం, మేమే కొట్లాడతామనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా.